పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 11వ రోజు. ఉత్తరించు ఆత్మలకు సహాయము చేయవలయునని సవివరముగా తెలియపరచు వర్తమానము. ధ్యానము. ఉత్తరించు ఆత్మలకు సహాయపడవలసిన అవసరమును గూర్చి ధ్యానించుదము. మానవుడు 2 విధములైన సంపదలను సంపాదించుకొనవచ్చు. మొదటిది ఆధ్యాత్మిక సంపద, రెండవది ఇహలోక సంపద. జపతప, దాన ధర్మములు, సత్క్రియలు, దివ్య సంస్కారములు మొదలగునవి ఆధ్యాత్మిక సంపద. ధనము, ఆభరణములు, పొలములు, స్థలాలు, గృహములు మొదలగునవి ఇహలోక సంపద. ఈ లోక సంపదలు మనుష్యునికి సొంతమయ్యున్నవి కనుక వానిని ఆ మనుష్యుడు తన ఇష్టప్రకారము వినియోగించవచ్చు. ఇతరుల అవసరములను తీర్చుటకు కూడా ఉపయోగించవచ్చు. అలాగే తాను పొందిన ఆధ్యాత్మిక సంపదను కూడా దేవుని చిత్తమునకు లోబడి తన కొరకు లేక ఇతరుల అవసరముల నిమిత్తము వినియోగించవచ్చు. రాజునకు ఒకడు ఒక గొప్ప సహాయము చేశాడు. అందువలన రాజు సంతోషించి అతనికి ఒక గొప్ప బహుమానమును ఇవ్వబోయాడు. అప్పుడు అతడు ఆ రాజును, నాకు మీరు ఇవ్వనున్న బహుమానమును దయతో నా స్నేహితునికి ఇవ్వమని కోరగా ఆ రాజు అతని మనవిని మన్నించాడు. అలాగే పుణ్యక్రియల వల్ల ఒకరు సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదను దేవుణ్ణి ప్రార్థించి జీవిస్తున్న వారి కొరకైనను మరణించిన వారి కొరకైనను సమర్పించవచ్చు. ఏ పుణ్యమందైనను 3 కార్యములు ఇమిడి ఉండునని వేదశాస్త్రులు తెలియజేశారు. అవి: మొదటిది పుణ్యఫలము, రెండవది వేడుదల ఫలము, మూడవది పరిహార ఫలము. పుణ్యమును చేసినవాడు పుణ్యఫలము వల్ల దేవునికి ప్రీతిపాత్రుడు అగుచున్నాడు. వేడుదల ఫలము వల్ల తనకు గాని ఇతరులకు గాని ఏదొక సహాయమును పొందుచున్నాడు. పరిహార ఫలము వల్ల తన పాపములు గాని ఇతరుల పాపములకు గాని పరిహారము చేయును. ఒక ఉదాహరణములతో పై అంశమును అర్థం చేసుకుందాం. ఒకరు మంచి ఉద్దేశముతో ఉపవాసము చేస్తున్నాడు. అది పుణ్యముగాను తపస్సుగాను ఉండుట వలన తనకు కలిగెడు పుణ్యఫలము వలన దేవుడి నుండి ఆశీర్వాదం పొందును. ఈ ఉపవాసము వలన తన వ్యాధి కాని తన స్నేహితుని వ్యాధి కాని నయము కావాలనని ప్రార్థిస్తే ఆ ప్రార్థనా ఫలము వలన అది పొందతగినదిగా నుండెను. ఉపవాసముండుట కష్టముగా నుండుట చేత ఈ కష్టమును తన పాపములకు గాని ఇతర పాపములకు గాని పరిహారముగా సమర్పించినచో అది పరిహార ఫలము వలన పరిహరింపబడును. పుణ్యఫలము దానిని సంపాదించుకున్న వ్యక్తికి మాత్రమే చెందును. కానీ వేడుదల ఫలము, పరిహార ఫలము ఇతరులకు సమర్పించవచ్చును. మరొక వివరణ కూడా ధ్యానించుకుందాం. ఒక మనుష్యుడు చాలా అప్పుపడి తీర్చలేక న్యాయాధికారిచే చెరలో వేయబడి కష్టపడుచున్నాడు. చెరసాలలో ఉన్నందువలన పని చేసుకుని భిక్షమెత్తుకొని గాని మరే విధముగా కాని సంపాదించి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు. తనకు విధించబడిన శిక్ష ముగియునంత వరకు నిర్భాగ్య స్థితిలోనే ఉండును. అతని కష్టమును గుర్తించిన ధనికుడొకడు వాడు చెల్లించవలసిన అప్పును చెల్లించి వానిని చెరసాల నుండి రక్షించాడు. ఇలాగే ఉత్తరించు స్థలం యొక్క ఆత్మలను కూడా జరుగుచున్నదని అందరూ గుర్తించవలను. ఉత్తరించు ఆత్మలకు మనము సహాయం చేయుట వలనే దేవుని విశేష కృప సహాయము వారికి లభించుచున్నది. క్రీస్తువులారా, మీరు ఉత్తరించు ఆత్మల నిమిత్తము చేయునదంతయు ఫలించునని నమ్మి ఆ ఆత్మలకు సహాయము చేయుటకు ప్రయాసపడండి. మొదట పాప సంకీర్తనము చేసి ఆ ఆత్మల నిమిత్తము జపములు, ఉపవాసములు, దానధర్మములు, సత్క్రియలు భక్తి విశ్వాసముతో చేయండి. అద్భుతము. పునీత క్రిస్టీనమ్మ గారు ఉత్తరించు ఆత్మల మీద దయ కలిగి వారి ఉత్తరింపు కొరకు జపతపములు చేసేడివారు.
ఒక దర్శనములో ఆమె ఆత్మ తన శరీరమును విడిచి సన్మనస్కుల చేత ఉత్తరించు స్థలమునకు కొనిపోబడగా దానిలో ఆత్మలు అనుభవించు కఠిన వేదనలను కళ్ళారా దర్శించారు. అక్కడి నుండి మోక్షమునకు పోయి మోక్షవాసులకు గల సంతోషములను మహిమలను గాంచారు. అప్పుడు సర్వేశ్వరుడు, క్రిస్టీనమ్మ, నీవు మోక్షములోనే ఉంటావా, లేక భూలోకానికి పోయి ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉంటావా అన్నారు. అందుకామె, ఏలినవారా, మీరు చిత్తగిస్తే నిర్భాగ్యమైన ఆత్మల నిమిత్తము ప్రార్థించుటకు భూలోకానికే పోతాను అన్నారు. ఈ దర్శనము తర్వాత క్రిస్టీనమ్మ గారు మునుపటి కంటే ఎక్కువగా ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించి అనేక ఆత్మలు మోక్షమునకు పోవుటకు తోడ్పడ్డారు. అనేక రోజులు ఉపవాసముంటూ తన శరీరమును రక్తము కారు వరకు బెత్తముతో కొట్టుకొనుచు ముండ్ల చెట్ల మీద పోర్లాడుచు తనను తాను బాధించుకొనుచుండెను. ఆమె రక్షించిన ఆత్మలు ఆమెకు కనపడి కృతజ్ఞతా స్తోత్రములు చెప్పెడివారు. ఆమె మరణించినప్పుడు ఆమె ఆత్మ ఆ ఆత్మలచే పర్యవేక్షింపబడి మోక్షమునకు కొనుపోబడినది.